హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. మాకైతే ఆనవాయితీ లేదు, బట్ సింపుల్గా పూజ చేసుకోవాలి కాబట్టి డైలీ రొటీన్లో పూజ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 6:30కే సూర్యుడు చూడండి ఎంత ప్రశాంతంగా వికసిస్తున్నాడో, అందుకని చెప్పేసి అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. రథసప్తమి గుర్తుగా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ బయటికి రాగానే చూడగానే ఎంత మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది కదండి సూర్యుని చూడగానే. అలా అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను, అదే అప్లోడ్ చేశాను. ఇంకా ఇలా సింపుల్గా వచ్చేసి నేను సింపుల్గా చేసుకున్నాను. ఇంకా స్నానం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఫస్ట్ పాలు పొంగించేసి నైవేద్యానికి పరమాన్నం చేసుకున్నాను. పరమాన్నం చేసుకొని ఇలా రెడీ చేసుకున్న సూర్య నమస్కారం కోసం వచ్చేసి రాగి చెంబు తీసుకొని అందులో తులసాకులు కొన్ని, ఎర్రటి పువ్వు, పుష్పాలు, అందరికీ తెలుసు కదండి, ఫ్లవర్స్, అక్షింతలు, గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసుకొని అలా సూర్య నమస్కారం చేసుకోవాలి కదా, అలా చేసేసుకున్నాను. నేనైతే అదే చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అని. నాకైతే ఇంతే వచ్చండి, ఇలా తెలుసు, నాకు వచ్చిన రీతిలో నేను సింపుల్గా చేసుకుంటున్నాను. ఎవరికి అందుబాటులో ఎలా ఉంటే అలా చేసుకుంటాం అంతే కదా, అంతకుమించి ఎక్కువ చేసుకోలేము. అది రథం అవి చేయడానికి మాకు మానవాయితీ లేదండి. మామూలుగా నేను సింపుల్గా కొంచెం పరమాన్నం చేసేసుకొని దండం పెట్టేసుకున్నాను మనస్ఫూర్తిగా, అంతే. దేవుడికి మనము ఎలా కొలిచాము అని ముఖ్యం కాదు, మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామా లేదా అని చూస్తాడు కదా దేవుడు. అలా నాకు తోచినట్టు, నాకు వచ్చిన మంత్రాల్లో నేను ఇలా చేసుకున్నాను. అదే వీడియో చూపిస్తున్నాను మీ అందరికీ. ఇలా వాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టేసుకున్నాను. ఇలాగా మానవాయితీ లేదు కాబట్టి చిన్నగా నేను ఏమంటారు గంధం ఇది పసుపుతో వినాయకుని చేసేసుకొని ఇలా నైవేద్యం అది చేసిన నైవేద్యాలు అవి పెట్టేసుకొని సింపుల్గా తులసమ్మ దగ్గరే దండం పెట్టేసుకున్నాను. మీలో ఎంతమంది చేసుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, పూజ అయితే తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయ్యే వరకు నాకు 8 అయింది. 8 o'clock చూడండి మళ్ళీ ఎంత ప్రశాంతంగా మన సూర్యదేవుడు కనిపిస్తున్నాడు. అలా కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో కదండి. అందరికి అలాగే ఉంటుంది లేండి, నాకు ఒక్కదానికని కాదు, ప్రతి అమ్మాయికి పూజ చేయడంలో ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదా. మనసు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఎర్లీగా పూజ అయిపోయిందంటే ఇంకా హ్యాపీనెస్ అంతే. నాకు ఎలా వచ్చు, నేను ఎలా చేయగలుగుతానో అంతలోనే చేశానండి. మరి ఆడంబరంగా ఏదో చేయాలని కాదు, ఇంతొచ్చు ఇంత చేశాను, మనతో ఎంత ఉందో అంత చేశాను. ఆ దేవుడికి కూడా తెలుసు కదా, అంతే కదా, అంతకుమించి ఏమి ఉండదు. చూడండి, ఇంకా లోపల కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. లోపలికి డైలాగ్ చేసిన పరమాన్నం అది నైవేద్యం పెట్టేసి మామూలుగా సింపుల్గా దండం పెట్టేసుకున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రథసప్తమి.